నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ డిజిటల్ సదస్సు విద్యార్థులలో గొప్ప చైతన్యాన్ని నింపింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గంజాయి మరియు ఇతర డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, ఆరోగ్య, ఆర్థిక అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఐజీ ఆకే రవికృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బరాయుడు ఈ ముప్పును సోదాహరణంగా వివరిస్తూ, డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ వినూత్న కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సీఈతో పాటు ఎస్ఐలు అజయ్ కుమార్, కొండప్ప నాయుడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దండి మార్చి 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు తిరుపతి జిల్లాలో 1,10,000 మంది విద్యార్థులతో ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సూళ్లూరుపేట సర్కిల్లో 31 స్కూల్స్ కాలేజీల్లో సుమారు 7,000 చిల్లర విద్యార్థుల్ని ఈ జూమ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ డ్రగ్స్, గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ వాడటం వల్ల జరిగే నష్టాలని కన్సర్న్డ్ ఏగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ సారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సారు, కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర సారు, వీళ్ళందరూ కూడా ఎన్ని పిల్లలకి సవీర్యంగా ఉదాహరణలతో కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టూడెంట్స్లో ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం కల్పించి వారి తల్లిదండ్రులు మరియు అందరూ కూడా డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పంలో మొట్టమొదటిగా తిరుపతి జిల్లాలో ఈ యొక్క ప్రయోగాత్మకంగా 1,10,000 మంది విద్యార్థులతో ఎస్పీ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో కూడా మనందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఎంతో చక్కగా ప్రజలకి, అదేవిధంగా విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు, భాగస్వామ్యమైనందుకు మేము కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.